వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఆద్య. సో ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఆ బిర్యానీ ప్రాసెస్ ఏంటి, నేను ఎలా చేస్తాను, ఎలా వచ్చింది, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది ఫస్ట్ టైం నేను చేయడం. సో ఎలా వస్తుందో ఏంటో తెలియదు. మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. యాక్చువల్గా లిస్ట్ మొత్తం రాసేసుకున్నాను అనమాట. రాసేసుకొని ప్రొసీజర్ అంతా తెలుసుకున్నాను. సో ఇప్పుడు చేసేద్దాం, ఓకేనా. నేను 1 kg చికెన్ చేస్తున్నాను. 1 kg చికెన్కి 1 kg రైస్ అంట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎలా వస్తుందో ఏంటో టెన్షన్గా కూడా ఉంది. ఫస్ట్ టైం ఫెయిల్ అయిన వీడియో తీసి పెడతాను, సక్సెస్ అయిన వీడియో పెడతాను. సో చూడండి, సరేనా. ఓకే, ఇప్పుడైతే నేను మ్యాగ్నేట్ చేయాలి. సో మ్యాగ్నేట్ వీడియో కూడా పెడతాను, చూడండి, ఓకేనా. వీడియో కంటిన్యూ చేస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఇప్పుడు దమ్ బిర్యానీకి ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. బిర్యానీ పీసెస్ అనమాట ఇది. సో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాం. 2 teaspoons అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 teaspoon పసుపు. ఎందుకు పసుపు ఎక్కువ వేసుకుంటున్నానంటే కలర్ అయితే ఫుడ్లో వేయం కాబట్టి పసుపు కలరే ఇంకా ఫుడ్కి కూడా రావాలని నేను ఎక్కువ పసుపు వేస్తున్నాను. మీరు కలర్ వేసే వాళ్ళు అయితే కొంచెం పసుపు తక్కువే వేసుకోండి. కారం 2 spoons, 3 spoons వేసుకోవాలి. 8 పచ్చిమిర్చి కట్ చేయక్కర్లేదు, నార్మల్గా వేసేయండి. 2 spoons ఈ పౌడర్ వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ధనియాలు, లవంగ, చెక్క, యాలకులు కలిపి కొంచెం రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ అనమాట. ఇవి ఒక 2 spoons వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు ఒక 2 spoons వేసుకోండి, సరిపోతుంది. గుప్పుడంతా కళ్ళుప్పు. సో నేనైతే ఇలా చేతితో వేసేస్తున్నాను. మీకు మెజర్మెంట్ కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఒకవేళ దీంట్లో తగ్గినా మనం తర్వాత రైస్లో పెడతాం కదా, వాటిలో వేసుకోవచ్చు అనమాట. సో ఇవంతా మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఈ పీసెస్కి పట్టేలాగా. సో నేను ఇక్కడ నిమ్మకాయ వేయట్లేదు, ఎందుకంటే పెరుగు వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ అవసరం లేదనమాట. పెరుగు వేసుకోకపోతే నిమ్మకాయ వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే ఏంటంటే జ్యూసీగా బాగా ఇంకా ముక్కలు గట్టిగా నీట్గా పడుతుంది అనమాట. సో దీన్ని ఒక 1/2 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నదంతా ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఉడికించుకోవాలి కదా, ఆ ఉడికించే ప్రాసెస్ చెప్తున్నా. నా దగ్గర ఉన్న 1 kgకి సరిపడే, అంటే 1 kg రైస్ 1 kg చికెన్ కాబట్టి 2 kgs మొత్తం అవుతుంది. ఆ క్వాంటిటీ బట్టి మన దగ్గర ఉన్న పెద్ద గిన్నె తీసుకొని చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ గిన్నె అయితే వేడి అయిపోయింది. దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 4 teaspoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా మనం కర్రీకి బిర్యానీకి వండడానికి ఇదే ఆయిల్ అనమాట. దీంట్లో నేను బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటున్నాను. ఇది ఆకు, సో ఇది కడ్డీ పువ్వు, యాలకులు, లవంగ, చెక్క. సో ఇదేంటంటే బిర్యానీ కర్రీ చేయడానికి, హాఫ్ ఉడకడానికి కర్రీ చేయడానికి. ఇది వచ్చేసి అన్నంలోకి వేయడానికి అనమాట. ఇంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. సో ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ వేసేస్తాను. ఇవన్నీ కొంచెం వేగితే ఏంటంటే దీని ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఈ పువ్వు అయితే ఇప్పుడు వేసుకోకండి, కొంచెం లాస్ట్లో వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వేసేసుకుంటే ఇవి పీసెస్ ఉన్నాయి కదా, ఇవంతా వెళ్ళిపోయి చాలా ఘాటుగా ఉంటుంది ఈ పువ్వు. కాబట్టి వేసుకోకండి ఇప్పుడే. నేను చూపిస్తాను ఇది ఎప్పుడు వేసుకోవాలో. ఇవి వేగాయో లేదో మనకు అర్థం కాదు, కాకపోతే మనకు అది చిన్న బబుల్స్లా వస్తున్నాయి కదా, అవి ఆగిపోతే మాత్రం ఓకే, కంప్లీట్గా వేగిపోయాయి అని అర్థం. నేనైతే ఈ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. అవి దీంట్లో వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా రైస్ మీదకి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను చేసిన తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇలాగే వేసేసుకుంటున్నాను. నార్మల్గా ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళకి, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ తినాలి అనుకున్న వాళ్ళు అయితే ముందుగానే ఆనియన్స్ ఫ్రై చేసుకుని తీసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు అది ఏమీ వేసుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువగానే వేసుకోకండి. లాస్ట్లో చూసి వేసుకుందాం. చూసారా, ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది మరింత ఎక్కువ అవుతుంది, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమంది పచ్చి వేసేస్తారు. అది ఆనియన్ చాలా స్మెల్ ఉంటుంది, మనందరికీ తెలుసు కదా. ఇంకా అది మొత్తం అన్నం అంతా ఏంటో స్మెల్గా అనిపిస్తుంది నాకు. మా మమ్మీ చెప్పారనమాట ఈ టిప్పు. ఇలా బ్రౌన్గా చాలా బాగా వేగితే బ్రౌన్ కలర్ అయిపోయాయి ఆనియన్స్. సో ఈ సైజ్ టమాటాలు 2 తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా ఇందాక మిక్స్ చేసాం కదా, దాంట్లోనే కట్ చేసుకున్నాను. పొడుగ్గా కట్ చేసుకోండి.
చాలామంది అయితే వేసుకోరు టమాటా, కానీ మేము వేసుకున్నాం. సో ఇష్టమైన వాళ్ళు అయితే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, బిర్యానీ రైస్తోనే తినాలి అనుకుంటారు కదా, నేనైతే బిర్యానీ రైస్లో రైతా కూడా వేసుకోకుండా తినేస్తాను. అలాంటి వాళ్ళకి మాత్రం గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కోసం మాత్రమే టమాటా వేసుకుంటాం. టమాటా ఇష్టం లేదు అన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది పెద్ద ఏగక్కర్లేదు, నేను ఒక 2 minutes పెట్టుకున్నాను. 2 minutes తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని వేసేసుకుంటున్నాను. నేను మొత్తం అయితే ఇలా కలిపేసుకున్నాను. నేను ఫుల్లోనే పెట్టి ఒక మూత వేసేసుకుంటున్నాను. కాసేపు ఆగిన తర్వాత తెరిచి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇది పెద్ద గిన్నె పెట్టుకున్నా. పెద్ద గిన్నెలో నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 3 గ్లాసులకి ఇది 10 గ్లాస్ వాటర్ అనమాట. ఎందుకు ఇన్ని ఎక్కువ వాటర్ తీసుకున్నానంటే, గంజి పట్టేయకుండా, అంటే రైస్ ఫ్రీగా ఉడకడానికి నేను ఇన్ని వాటర్ తీసుకున్నాను అనమాట. కొన్ని వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే గంజి పట్టేస్తుంది. నార్మల్గా రెగ్యులర్గా అన్నం వండే వాళ్ళకి తెలుస్తుంది, అంటే ముద్ద అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలా ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏంటంటే ముద్దగా అవ్వదు, ఫ్రీగా ఉడుకుతుంది అనమాట. అంటే పొరలుగా వస్తుంది కదా మనం బిర్యానీ తినేటప్పుడు బయట కానీ ఎక్కడైనా, అలా పొరలు రావాలి అంటే కనుక ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో నేను వేసుకునేవి నేను చూపిస్తాను ఒకసారి. దినుసులన్నీ వేసుకున్నాం కదా, అలాగే దీంట్లో కూడా, కాకపోతే దీంట్లో కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, ఎందుకంటే రెండిట్లో సమానంగా వేసుకుంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది అనమాట, అందుకని. సో నేను దాంట్లో 2 టీ స్పూన్స్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాను కాబట్టి దీంట్లో టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. మా ఇంట్లో చాలా అవన్నీ తక్కువ తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటాం. ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం మ్యాగ్నెట్లో ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత ఇలా కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా, ముందుగానే చేసుకుంటే ఆ కొత్తిమీర కాళ్ళు వేసుకోండి. కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, దాంట్లో మనం 8 వేసుకున్నాం కదా, దీంట్లో 4. సో ఇవన్నీ వేసేసుకుందాం. మనం ఇందాక మ్యాగ్నెట్లో గుప్పెడు ఉప్పు వేసుకున్నాం కదా, దీంట్లో అరగుప్పెడు ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ రైస్ మరీ సప్పగా అవ్వకుండా ఉండడానికి మాత్రమే. సో ఇవన్నీ పొంగు రావాలి. మరిగిన తర్వాత 1 kg రైస్ ఇలా నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను, బిర్యానీ రైస్ ఇది. సో ఇవి వేసుకుందాం, సరేనా? సో ఇప్పుడు 10 minutes అయిందనమాట. 10 minutes తర్వాత ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దాం. ఇలా పొగలు వచ్చినప్పుడు మాత్రం చూసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే చేతులు అవన్నీ కాల్చుకోకండి ప్లీజ్, దయచేసి. ఇదిగోండి, ఈ ఆయిల్ మొత్తం పైన తేలింది కదా. సో ఇది ఒక 10 minutes అయిన తర్వాత ఇలా ఉంటుంది దీని ప్రొసీజర్, దీని రియాక్షన్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం కొంచెం ఒకసారి కలుపుకుందాం ఎలా ఉందో ఏంటో. సో మనం కాసేపు అయితే ఇది 30% అయిపోయినట్టే, కాకపోతే మనం పెద్ద పీసెస్ కొట్టించాం కాబట్టి కొంచెం సేపు ఉంచుకోవడం బెటర్, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా, అందుకని. మనం ఇప్పటి వరకు దీంట్లో అసలు వాటర్ వేయలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, దాంట్లోనే సగం మసాలా ఉండిపోయింది కాబట్టి దీంట్లో చూసారా 1/2 గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసాను. ఇంత మసాలా వేస్ట్ అయిపోకుండా ఉండడానికి నేను దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ వాటర్ దీంట్లో వేసుకుంటున్నాను. సపరేట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే మసాలాలు తగ్గిపోతాయి అనమాట, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికంటే దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ చేసేటప్పుడు ముక్క లోపల వరకు ఉడకకపోతే ఆ పీసెస్ తినాలనిపిది అనమాట, అప్పుడు చికెన్ పీసెస్ అన్ని వేస్ట్ అయిపోతాయి, రైస్ మాత్రం తినేస్తాం. సో మెల్లిగా ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూడండి. కొత్తగా మనం నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మోస్ట్లీ అయితే అయిపోయింది, చూసారా దగ్గర అయిపోయింది అనమాట. మనం టమాటా వేసినట్టు కూడా అనిపించట్లేదు, చూసారా ఇలా ఉంటుంది అనమాట. గ్రేవీ ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రొసీజర్. ఇందాక చూపించాను చూడండి అది ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బోనే బయటకు వచ్చేసింది. ఇలా వచ్చింది అంటే 10% మాత్రమే ఇంకా కుక్ అవుతే చికెన్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను దీన్ని పక్కన పెడదాం. పక్కన పెట్టే ముందు ఒక విషయం, ఇందాక నేను పువ్వు వేయడం మర్చిపోయాను కదా, ఇది ఇప్పుడు వేసేద్దాం. ఇది ఎందుకు ఇప్పుడు వేద్దాం అంటున్నానంటే, ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ విరిగిపోయి దీని ఫ్లేవర్ మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట, చాలా ఘాట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని వేసి కొంచెం కవర్ చేస్తాను, ఆ ఫ్లేవర్ ఎలా ఉన్నా వస్తుంది. సో చూడండి, ఇలా జాయింట్ పీసెస్ కూడా ఇలా అయిపోవాలి. బిర్యానీ ప్రొసీజర్ ఏంటంటే సైబిల్టేనియస్గా చేయాలన్నమాట. ఇప్పుడు ఎసర్ వచ్చేసింది, చూసుకోండి. ఎసర్ అంటే ఇలా వస్తుంది అనమాట. సో నేను వీడియో తీసాను అనుకొని క్లిక్ చేశాను, కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు, సారీ, అది స్కిప్ అయిపోయింది. సో ఓకే, రైస్ అయితే రైస్లో వాటర్ ఉంటాయి కదా, అవన్నీ వాడ్చుకున్న తర్వాత ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. మళ్ళీ వేసుకుంటే ఆ వాటర్ ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. సో ఇది ప్రాసెస్. ఇది ఒక 10 minutes తర్వాత 30% మాత్రమే ఈ బిర్యానీ ఈ వాటర్లో ఉడకాలన్నమాట. మిగతా 70% చికెన్ కర్రీలోనే ఉడకాలి. ఓకేనా? మళ్ళీ చూపిస్తాను ఆఫ్టర్ 10 minutes తర్వాత.
సో 10 minutes తర్వాత చూద్దాం. రైస్ అయితే మ్యాక్స్ ఇలా ఉంది, ఇలా అంటే అయిపోయినట్టే. ఇప్పుడు నేను కర్రీలో వేయడానికి ఎలా చూపిస్తాను చూడండి. అన్నం ఆఫ్ చేయకూడదు అనమాట. పొయ్యి ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే రైస్ గట్టి అయిపోతుంది, అది చూసుకోండి ఒకసారి. వాటర్ కూడా హీట్ గా ఇలాగే ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ ఏదైతే ఉందో ఈ బిర్యానీలో ఈ చికెన్ కర్రీలో వేసేసుకోవడమే. సో వాటర్ అంతా ఇలా కంప్లీట్ గా వెళ్ళిపోవాలి. ఈ చికెన్ కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయింది కాబట్టి ఇది లేయర్ గా వేసేస్తున్నాం. కొంచెమే రైస్ కాబట్టి, కేజీ రైస్ కాబట్టి ఇలా మనం చేసుకోవచ్చు. అది కొంచెం పెద్దగా ఎక్కువగా క్వాంటిటీ అయితే మాత్రం జల్లెడ పట్టి బయట తొందరగా వేసేయడం బెటర్ అండి, లేకపోతే గంజి పట్టేస్తుంది. ఇది ఒక్కటే మెయిన్ సెగ్మెంట్ అనమాట. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఇక్కడే చేసుకోవాలి. ఇక్కడ చేసుకొని వాళ్ళు అందరి ఫ్లాప్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే బిర్యానీ రైస్ ముద్ద అయిపోతూ ఉంటుంది, అంటే ముద్దగా అయిపోతుంది. ఇదే కొంచెం మేజర్ పార్ట్ అనమాట. సో ఇది థర్డ్ టైం వేయడం. సో ఒకసారి థర్డ్ టైం వేసిన తర్వాత మనం కేజీయే కాబట్టి కలుపుకుంటున్నాము, ఒకసారి కలిపేసుకోండి, ఏం కాదు. నేను చెప్పినట్టు చేయండి, హాస్టీతో సూపర్ వస్తుంది బిర్యానీ. ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఆ గ్రేవీ ఏదైతే ఉందో మనం ముందుగానే చికెన్ చేసుకుందో అది తీసేసుకోవాలన్నమాట. హాఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అలా వేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి అంత అవసరం లేదు. ఈ ఒక్క ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది అంతే. అంటే నేను ఒక్క హ్యాండ్తోనే చేస్తున్నాను కాబట్టి నాకు కష్టంగా ఉంది. ఇన్ జనరల్గా మీరు వీడియో చూస్తూ చేసేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఇలా మళ్ళీ లేయర్ కింద వేసేసుకోవాలి. ఆ ముందు రైస్ అంతా ఏంటంటే బిర్యానీకి లోపల గ్రేవీ అదంతా ఉంది కదా, అదంతా రైస్కి పట్టేస్తుంది. ఈ పైన రైస్ మాత్రం ఓన్లీ రైస్గానే ఉండిపోతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను, ఎందుకంటే ఈజీగా వస్తుంది. బయట రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను గడ్డ కట్టిపోయింది నెయ్యి మా ఇంట్లో, సో ఆ నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ నెయ్యి తినే వాళ్ళు అయితే వేసుకోండి. సో నేనైతే నెయ్యి ఇలాగా వేసేసుకున్నాను మొత్తం. చూడండి, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అంటే ఇది ఎన్ని స్పూన్స్ అనేది ఐడియా రావట్లేదు, గడ్డగా ఉంది కాబట్టి నేనైతే 4 స్పూన్స్ అయితే తీసాను. గడ్డగా ఉన్నది కరిగింది వేరు కదా క్వాంటిటీ. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, అసలు తినము అన్న వాళ్ళు అయితే లైక్ తీసుకోండి. నేను దీనిపైన లెమన్ రసం వేసేసుకుంటున్నాను. సో ఇలాగా ఎందుకు లాస్ట్ వేస్తున్నాను అంటే ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. ఈ టైంలోనే కొంచెం కలర్ వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. నేను కలర్ ప్రిఫర్ చేయట్లేదు, మా ఇంట్లో కలర్ వేయడం అసలు కలర్ లేదు వేయడానికి, కాబట్టి నేను కలర్ వేయట్లేదు. నెయ్యి 2 నిమ్మకాయల రసం అండి ఇది. సో అంత క్వాంటిటీ వచ్చింది కాబట్టి నేను వేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ 10 to 15 minutes తర్వాత నేను చూపిస్తాను ఇది ఎలా జరిగింది ఏంటి అని. ఇందాక రైస్లో తీసిన వాటర్ ఆ బరువునే పెట్టుకుంటున్నాను. లేదు అంటే ఒక రాయి కానీ నార్మల్ వాటర్ అయినా ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇది వేడిగా ఉంది కాబట్టి వేడిగా పైన కూడా ఉడుకుతుందని అర్థం, ఓకేనా. సో ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను రైతా చేస్తున్నాను. సన్నగా ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకున్న దాంట్లో. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలండి, ఎందుకంటే రైస్లో గ్రేవీ అదే బిర్యానీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. దీంట్లో నేను కొంచెం కలర్ఫుల్ ఉండడానికి క్యారెట్ వేసుకుంటున్నాను. తురుక్కోవచ్చు, నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. పెరుగు. సో అన్నం అయ్యేలోపు రైతా చేసేసుకుంటున్నాను. లైట్గా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ఒకటే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. కొంచెం క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నా దగ్గర క్రీమ్ లేదు. నేను వాటర్ ఎందుకు వేయట్లేదు అంటే ఆనియన్లో వాటర్ వస్తుంది. సో కొంచెం సేపు అయిన తర్వాత చూసి గట్టిగా ఉంటే కనుక వాటర్ కలుపుకుంటాను, లేదు అంటే ఇంత సరిపోతుంది నాకు. సింపుల్ రైతాలు కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే కీరా వేసుకోవచ్చు, అవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను అవన్నీ వేసుకుంటే రైతా డామినేట్ చేసేస్తుంది, బిర్యానీ వేస్ట్ అయిపోతుంది, కాబట్టి నేను అవన్నీ వేసుకోవట్లేదు. సింపుల్గా ఏదో ఒకటి అయితే ఉండాలి కాబట్టి చేశాను అంతే. మ్యాండేటరీ అయితే కాదు నాకు ఇది. సో ఇది కూడా వేస్ట్ అయిపోతుంది మ్యాక్స్, ఎందుకంటే నాకు బిర్యానీలో ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకొని తినడం ఇష్టం ఉండదు అనమాట. సో అది విషయం. ఇంకొక 10 minutes ఉంటే బిర్యానీ అయిపోతుంది. అది ఎలా వచ్చిందో చూపిస్తాం. సో ఇప్పుడైతే అయిపోయిందని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఇదిగోండి, ఇక్కడ పొగలు వస్తున్నాయి, చూస్తున్నారా? మీకు కనిపిస్తున్నాయి లేదో నాకు తెలియట్లేదు, కాకపోతే ఇక్కడ ఇటు నుంచి మాత్రం పొగలు వస్తున్నాయి, ఇలాగ చుట్టూ వస్తున్నాయి అనమాట. సో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూద్దాం నా బిర్యానీ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని. ఇది కొంచెం బరువుగా ఉంది, వేడిగా కూడా ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్, నా బిర్యానీ ఎలా వచ్చింది. సో కొంచెం మెల్లిగా అండి, చూసుకోండి. సో మనకి ఇప్పుడు ఎలా చూసుకోవాలి అని ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత కొంచెం వాటర్ అది ఇది తగిలితే మాత్రం మనకు తెలుస్తుంది. సో అదిగోండి
వాటర్ ఏం తగలట్లేదు. నా బిర్యానీ మ్యాక్స్ అయిపోయినట్టే. ఇదిగోండి వాటర్ తగలట్లేదు చూసారా. సో దీన్ని ఫస్ట్ అయితే ఆపేస్తాను. సో నా బిర్యానీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందా. సో ఫైనల్గా అయితే నా బిర్యానీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ సూపర్ వస్తుంది. నేను కలర్ అవి ఇవి వేయలేదు కాబట్టి నా రైస్ ప్లెయిన్గానే ఉంది. ఇప్పుడు నేను ఉంటానే మరి ఇంకో వీడియోతో కలుద్దాం. మరి ఆకలేస్తుంది మరి ఇలా చూసిన తర్వాత. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ బిర్యానీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.